అగో నా మొగడైంది ముఖం గట్ల పెట్టుకుని గడ కూర్చుండు. మా అత్తేమో బాగానే ఎక్కించినట్టున్నది షాడీలు చెప్పుకుంటా. అబ్బో అయితే నేను పోతానే. ఏం పోతావక్క? నాతో బ్యాంకుకి వస్తుంది ఉత్తానే పోతావా? చాయనది అయిపోతుందా? ఏమైందయ్యో బువ్వ గట్లే ఉన్నది, గిన్నె నిండా నీళ్ళు పోసినావు. తిండి ఎక్కువైతుందా ఏంది నీకు? ఎక్కువైతుంది, తిండి బాగా ఎక్కువైతుంది. గంతగానం ఎక్కువైనప్పుడు గిన్నెలు ఎందుకు వేసుకున్నాడు? కుండల్లో ఉంచితే ఇంకెవరన్నా తింటారు కదా. నువ్వు కూసోపోయా, నేను నీళ్ళు తీసుకొస్తా. ఇప్పుడు బ్యాంక్ ఎందుకు పోయినా నువ్వు? అగో నేను నీకు రాత్రి చెప్పినా కదా బ్యాంకుకి పోతా అని, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? పోతున్నా అని చెప్పినావు కానీ ఏం పని మీద పోతా అని చెప్పలేదు కదా. మా నాయన 1,00,000 రూపాయలు నా అకౌంట్లో వేసిండు. అవి తీసుకురానికే బ్యాంకుకి పోయినా. అదే మన కూతుళ్ళం బంగారం బాగున్నారు కదా, 1,00,000 రూపాయలతోటి కొనుక్కో బిడ్డ అని చెప్పిండు. ఓహో, పెళ్ళైన సంవత్సరంన్నర 2 సంవత్సరాలకు గుర్తుకొచ్చింది అట్నా మీ నాయనకు తులం బంగారం బాకిది? ఏదైతేంది ఇచ్చిండు కదా, ఏం ఎగ్గొట్లే కదా. రేపు పొద్దుగాల మార్వాడ్ షాప్కి పోయి కమ్మలకు మాటీలకు ఆర్డర్ ఇచ్చిరా. ఆల్రెడీ నీకు ఒక జత కమ్మలు ఉన్నాయి కదనే, మళ్ళా కమ్మలు అంటావు? ఒక జత ఉంటేంది, మళ్ళీ వేయించుకుంటా. బంగారమేనాయే, ఏమన్నా ఖరాబ్ అవుతుందా? ఇక 12 జతలు చేయించుకో. ఇంట్లో పెడితే దేనికన్నా అవసరం వస్తాయిగా పైసలు. అసలు ఇప్పుడు కరువు దినం. మంచిగానే ఉన్నావు. ఈ పైసలతో నేను బంగారం కొనుక్కోలేదు అనుకో, మా అయ్య నిన్ను నన్ను మా ఇంటిది కూడా రానియరు. అవి మీకు ఇచ్చే పైసలు కదనే, మీరు బంగారమే కొనుక్కుంటారు, దేనికన్నా వాడుకుంటారు. ఇంటికి ఎందుకు రానియరు? కాదే, నేను రాత్రి నీకు ఏమని చెప్పి 5,000 ఇచ్చినా? రేపు పొద్దుగల చెల్లె కాలేజీకి పోతుంటే 5,000 ఈ కాలేజీ ఫీజు తెచ్చుకుంటుందని చెప్పినా, మరి ఎందుకు ఇవ్వలే నువ్వు? నేనెందుకు ఇవ్వలేదు? నేను ఇద్దామన్న చేతిలో పట్టుకున్న పైసలు మీ చెల్లెనే నన్ను అడగలేదు. ఎందుకే అన్ని అబద్ధాలు? చెల్లె పోయికా నిలబడి 10 మాట్లాడిందట వదిలే కాలేజీ ఫీజు అని. పిల్లని తిట్టి బెదిరించి ఇయ్యాలే కట్టాలా, రేపే కట్టాలా, మెల్లె కట్టుకుంటుంది అని పంపించినవాట. అదే నా పద్ధతి. అగో నన్నెందుకు అడిగింది? నేను ఏదో పనులు ఉన్నప్పుడు అడగొచ్చు, అది నాకు మతికే ఎక్కలేదు. సరే మీ చెల్లి అయితే రానిది, మీ చెల్లి వచ్చినాక మొగమిల్లు ఇప్పిస్తా. చూసిన వాయిదివ్య, మా ఇంట్లో బదనాలు గిట్లుంటాయి. 1కి 2, 2కు 4 వేసి చెప్తారు. ఏందేను మొక్కమిల్లు ఇచ్చేది? పిల్లకి ఇన్నే ఉండాడిగే, నేను లోపలనే ఉంటే. ఆయన నా కొడుకు ఇచ్చిన పైసలు ఇచ్చేందుకు నీకేం నొత్తాందో? పొల్లను గొడగొడ ఏడిపిస్తుర్రు. ఇక ఈ 4 రోజులు చదివించి పెళ్లి చేసి పంపిస్తా. ఇక అప్పుడు అందరికి నిమ్మలం అవుతుంది. నాదేముంది, నేను ఉంటానో సత్తనో. చూసిన